సౌరమానం ప్రకారం ఈ సంక్రాంతి పండుగను ఖగోళ సంబంధిత పండుగగా మనం పేర్కొనటంలో ఆంతర్యం ఏమిటి? నిజానికి మన పండుగలన్నీ కూడా వైజ్ఞానిక అంశాలతో ముడిపడి ఉన్నవి. దీపావళి ఖగోళ విజ్ఞానంతో ముడిపడి ఉన్న పండగ. సంక్రాంతి సంపూర్ణంగా కాల గతిని సూచించే పండగ. రథసప్తమి, దసరా, ఉగాది, ఏ పండగ తీసుకున్నా ఆ పండగ వెనకాతల ఖగోళ విజ్ఞానం అంతర్గర్భితమై ఉంటుంది. అన్నింటిలో ఈ సంక్రాంతి చాలా ప్రత్యేకం. చాలామందికి తెలియని అంశం ఏమిటి అంటే, సంక్రాంతి అనగానే జనవరి 14, 15, 16 ఈ రోజులలోనే వస్తూ ఉంటుంది, 15, 16 అన్నట్లుగా అని మాట్లాడుతూ ఉంటారు. మిగతా అన్ని పండుగలు రామనవమి లేదా శ్రావణి, గణపతి వినాయక చవితి కాలానికి అనుకూలంగా మారుతూ ఉంటాయి, దసరాతో సహా. కానీ దసరా మట్టుకు ఇలా మారుతూ ఉన్నప్పటికీ సంక్రాంతి ఇలా ఎందుకు ప్రత్యేకం? ఇదేదో విశేషం. సౌరమానానికి ప్రతీక. సూర్యుడు 12 రాశులలో తన సంచారాన్ని ఒక్కొక్క రాశిలో 30 రోజుల చొప్పున సంచారం చేస్తూ కాలం గడుపుతూ ప్రతి నెల ఆంగ్ల కాలమానం అనేది 1582వ సంవత్సరంలో ఏర్పడినటువంటి గ్రెగేరియన్ క్యాలెండర్. అది అత్యాధునికమైనది. భారతీయ విజ్ఞానం అత్యంత పురాతనమైనది. 195,85,58,139 సంవత్సరాలుగా ఈ గణన కొనసాగుతూనే ఉంది అని మన పంచాంగాలు వివరిస్తున్నటువంటి నేపథ్యంలో 195 కోట్ల కాల గణన. ఇది అష్టావింశతితమే మహాయుగే, 28వ మహాయుగం. ఇంతటి నేపథ్యంలో ఆకాశంలో కదిలే చుక్కలు, నక్షత్రాలు, ఖగోళ గతులు అన్నింటినీ లెక్కపెట్టే ఈ విజ్ఞానం అష్ట సూర్యమండలాలను సూచించింది. అష్టౌతు వ్యవసిత ఇది సూర్యమండలాన్యష్టాత్ ఊర్ధ్వం కశ్యపోష్టమః. 8 సూర్యమండలాలు ఉన్నాయి, 8వది కూడా ఒకటి అంటూ కశ్యపుడు అనే మహర్షి కనుక్కున్నాడు. 2వ సూర్యమండలంలో మనం ఉన్నాం. సూర్యునికి 2వ నక్షత్రం ప్రాక్సిమా శాంక్చువరీ అని అత్యాధునికులు కనుక్కునేసరికి ఇంతకాలం పట్టింది. కానీ మన వేదంలో ఇలాంటి సూర్యమండలాలు అనేకం. గతులకు అనుకూలంగా కర్కాటక సంక్రమణం, మకర సంక్రమణం ఈ రెండింటి మధ్యన 180 డిగ్రీలు, రెండూ కలిపితే 360 డిగ్రీల ప్రమాణం. ఒక భాగం ఉత్తరాయణం, ఒక భాగం దక్షిణాయనం. పగటి కాలం తక్కువగా ఉండే కాలం దక్షిణాయనమని, ఎక్కువగా ఉండే కాలం ఉత్తరాయణమని. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతున్నది కాబట్టే మకర సంక్రమణం కొత్త వెలుగులది, పెద్ద పండగ. ఇది విషయం. ఖగోళ విజ్ఞానం అంతా నేపథ్యంగా ఉన్న పండగ సంక్రాంతి పండగ.